మంగళగిరిలో ఐటీ కంపెనీలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. గతంలో ఆగిపోయిన కంపెనీలు ప్రస్తుతం కొత్తగా రూపాంతరం చెందుతున్నాయి. అంటే గత 5 సంవత్సరాల్లో నిర్మాణాలు ఆగిపోయాయి. అవి తిరిగి మళ్ళీ ఆగిన కట్టడాలని మళ్ళీ కడుతున్నారు. ఈ విధంగా ఏంటంటే ఐటీ కంపెనీలు కానీ అపార్ట్మెంట్లు కానీ మళ్ళీ తిరిగి పునఃప్రారంభం చేస్తున్నారు. అంటే కట్టడాలు కడుతున్నారన్నమాట. అభివృద్ధి చెందుతున్న అమరావతి రాజధానిలో మంగళగిరిలో అపార్ట్మెంట్లు చాలా కడుతున్నారు. అదేవిధంగా మయూరి టెక్ పార్కు ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఇక్కడ రూపాంతరం చెందుతున్నాయి. అదేవిధంగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు కూడా చాలా వెలిసాయి. విద్యాశాఖ కార్యాలయం, సాంకేతిక విద్యాశాఖ కార్యాలయం, అదేవిధంగా జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయం కూడా మంగళగిరిలోనే ఏర్పాటు చేశారు. ఇలా అభివృద్ధి చెందుతున్న మంగళగిరి నగరంలో ఐటీ కంపెనీలు మరింతగా వస్తాయని కూడా చెప్తున్నారు. ఎప్పుడైతే కంపెనీలు వస్తాయో అప్పుడు ఇక్కడ యువతకి ఉపాధి అవకాశాలు కలుగుతాయని కూడా చెప్తున్నారు. నారా లోకేష్ చలవతో ఆయన కొత్త ఐటీ కంపెనీలు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని కూడా చెప్తున్నారు. ఇక్కడ నిరుద్యోగులుగా ఉన్న ఉద్యోగులకి చాలా అవకాశాలు ఉంటాయని కూడా చెప్తున్నారు. రానున్న 100 రోజుల్లో కొన్ని కంపెనీలు వస్తాయని, కొన్ని కంపెనీలు ఆటోనగర్లో కేటాయిస్తారని చర్చలు కూడా జరుగుతున్నాయి. ఈ దిశగా గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి ఐటీ మినిస్టర్ నారా లోకేష్ చర్చలు జరుపుతున్నారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్నవారు, ఇతర దేశాల్లో ఉన్నవారు కంపెనీలు ఎక్కువ అమరావతి రాబట్టేందుకు వీరు ప్రయత్నాలు చేస్తున్నారు. ఏదైనా సరే ఇక్కడ ఐటీ కంపెనీలు మరిన్ని పెంచినట్లయితే నిరుద్యోగులుగా ఉన్న యువతకి అవకాశాలు వస్తాయని, అదేవిధంగా చదువుకున్న వారికి కూడా మరింత ఉపాధి చూపేందుకు ఈ ఐటీ కంపెనీలు పరోక్షంగా ప్రత్యక్షంగా దోహదకారి అవుతాయని కూడా చెప్తున్నారు. అమరావతి రాజధాని మంగళగిరికి సమీపంలో ఉండటం వల్ల మంగళగిరి కూడా క్రమక్రమంగా అభివృద్ధి చెందుతుంది. ఈ దిశగా రోడ్లు విస్తరణ ఇలాంటివన్నీ చేస్తున్నారు. ఇక్కడ నేషనల్ హైవేలో జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం కూడా ఉంది. ఈ విధంగా రోడ్లు విస్తారం కావటం, జనసేన కేంద్ర కార్యాలయం మంగళగిరిలో ఉండటం, ఐటీ పార్కులు మరిన్ని రావటం వల్ల ఇక్కడ ప్రజల్లో ఉత్సాహం వస్తుంది. ఎందుకంటే ఎన్నికల నినాదంగా చెప్పిన హామీలన్నీ ఇలాంటి కంపెనీలు రావడం వల్ల మరింత ఉపయోగంగా ఉంటుందని కూడా ఇక్కడ యువత ఎదురు చూస్తుంది. మరిన్ని కంపెనీలు రావాలని, నిరుద్యోగ సమస్య తొలగిపోవాలని కూడా ఆలోచన చేస్తున్నారు. అదేవిధంగా ఇటీవల ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో అమెరికాకు చెందిన రాజకీయ నేతలు, సాఫ్ట్వేర్ నిపుణులు కూడా సంప్రదింపులు జరిపి వెళ్ళారు. అంటే ఒకవైపు నారా లోకేష్, మరొక వైపు జనసేన పవన్ కళ్యాణ్ కూడా మరిన్ని ఐటీ కంపెనీలు వచ్చేందుకు ఇక్కడ కృషి చేస్తున్నారని తెలుస్తుంది. ఏదైనా సరే వచ్చే 2-3 సంవత్సరాల్లో మరిన్ని ఐటీ కంపెనీలు వచ్చి ఇక్కడ మంగళగిరి మరింత అభివృద్ధి చెందుతుందని ఎదురు చూస్తున్నారు ఇక్కడ నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలన్నా, మరింతగా రాష్ట్రం డెవలప్ అవ్వాలన్నా కూడా ఐటీ కంపెనీలు ఎంతో అవసరమని కూడా చెప్తున్నారు నిపుణులు. రాజకీయంగా, సాంకేతిక పరంగా అభివృద్ధి చెందినట్లయితేనే మరింత ముందుకెళ్తుందని ఇక్కడ రాజకీయ పరిశీలకులు, విశ్లేషకులు వివరణిస్తున్నారు.
ఇక్కడ స్థానికంగా నారా లోకేష్ ఉండటం వల్ల, ఐటీ మంత్రిగా చేయటం వల్ల కూడా మరిన్ని దేశాల నుంచి కూడా ఐటీ నిపుణులు వచ్చి ఇక్కడ ప్రత్యేక కంపెనీలు పెడతారని కూడా చెప్తున్నారు. ఏదైనా సరే ఇక్కడ రహదారులు అభివృద్ధి చెందినట్లుగానే ఐటీ కంపెనీలు కూడా మరిన్ని వచ్చినట్లయితే నిరుద్యోగ సమస్య తీరిపోతుందని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు నిరుద్యోగ యువత. ఎన్నికల హామీలో భాగంగా ఈ దిశగా నారా లోకేష్ ఈ విషయం మీద స్పష్టమైన హామీతో ముందుకు వెళ్తున్నారు. మీరు చూస్తున్నారు కదా, ఇది జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయం. ఇక్కడికి ప్రతిరోజు రాష్ట్రంలో నలుమూలల నుంచి కూడా జనసేన అభిమానులు, కార్యకర్తలు, ప్రజలు వస్తూ ఉంటారు సమస్యల పరిష్కారం కోసం. రోజుకొక ఎమ్మెల్యే, జనసేన ఎమ్మెల్యే అందుబాటులో ఉంటారు. వారు తగిన పరిష్కారం కూడా అందజేస్తారు వారికి. ఈ జనసేన ఆఫీస్ కూడా గతం మీద ఇప్పుడు మరింతగా అభివృద్ధి చేస్తున్నారు. ఇంకా పూర్తి కావాల్సి ఉంది. ఆఫీస్ ఇంకా కడుతూనే ఉన్నారు. ఈ చూసేదే జనసేన కేంద్ర కార్యాలయం. ఈ ఆఫీస్కి పవన్ కళ్యాణ్ వస్తూ ఉంటారు. ఇక్కడి నుంచి రాష్ట్ర స్థాయి సమావేశాలు కూడా జరుగుతూ ఉంటాయి. ప్రతిరోజు ఇక్కడ జనసేన ఎమ్మెల్యే ఎవరో ఒకరు అందుబాటులో ఉంటారు. సమస్యల పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకుంటారు. జనసేన కేంద్ర కార్యాలయం మంగళగిరిలో మీరు చూస్తున్నారు.